ల్యాండ్ సెటిల్మెంట్లలో ఐపీఎస్లు ఎవరన్నారా? ఇది ఒట్టి మనిషి అనలేడు, కాంగ్రెస్ మనిషి అన్నాడు. డైరెక్టు ఐపీఎస్లు మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నారన్నాక ఇంకా ఏమన్నా ఉందా? శాంతి భద్రతల అంశం గాలి కొదిలిన అధికారులు ఓ కీలక పోలీస్ కమిషనర్కు అదే నిత్యకృతం. అట్లే వ్యక్తిగత ప్రచారం కోసం కొందరి పాకులాట, అర్ధరాత్రి అరెస్టులు, ఇన్వెస్టిగేషన్ ఎవరి కోసము? కాంగ్రెస్ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలంటూ పోలీసు ఉన్నతాధికారి ఒకరు శాంతి భద్రతల పరిరక్షణ వదిలి ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడు. మరో కీలక అధికారి భూ వివాదాలు, వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఆరోపణలు చేశారు, సంచలన ఆరోపణలు చేశారు. ఇదే ఆరోపణలు వేరే ఎవరైనా చేస్తే, మాసంటోళ్ళు చేస్తే అనామతం ఎత్తుకపోతారు. లేదా ఇంకెవరైనా సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తే వానిపైన కేసులు అవుతాయి. వాడు ఇప్పటిదాకా ఇంటికాడ ఉండడిగా, ఈ టైంకి జైలు ఉంటుండే, స్టేషన్లు ఉంటుండే, 14 రోజుల రిమాండ్ విధిస్తుండే వానికి. కానీ అన్నది మధు యాష్కి కాబట్టి, ప్రచార కమిటీకి చైర్మన్గా ఉండే కాబట్టి, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడే కాబట్టి, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన టచ్ చేసే దమ్ము ఈ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఉండదు. చూడండి ఎంత పక్షపాత ధోరణి. అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా తప్పులేదు. నేను గతంలో కూడా గుర్తు చేసిన, ఇదే సజ్జనార్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్నకు నాట్ ఈవెన్ నోటీస్, ఇంకా అరెస్టు లేకపోతే కేసు అది తర్వాత సంగతి. నాట్ ఈవెన్ కేసు కూడా ఫైల్ కాలే, కంప్లైంట్ కూడా పోలే, ఒక నోటీస్ కూడా జారీ చేయలే. కానీ వేరే వాళ్ళని మాత్రం అనామతం ఎత్తుకొని పోయి తీసుకుపోయి అనబెడతారు. ఇక్కడ మధు యాష్కి కాబట్టి ఈ మాటలు అన్నా కూడా నడిచిపోతుంది, ఆయనని ఏం అనలేకపోతా ఉన్నారు. అయితే మరి ఎవరా పోలీస్ అధికారులు, అదొక్కసారి మనం చూడాలి. ఇక ఇన్వెస్టిగేషన్ కోసానికి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తూ మరి సంచలనానికి పాకులాడుతున్న వాళ్ళు ఎవరు అంటే మనకెరక క్లియర్గా సజ్జనార్ అని తెలుస్తూ ఉంది ఆయన చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ చూడండి ఒకసారి, వారి పేరు బయటికి చెప్పకుండానే వారెవరో తెలిసిపోయేంత సరళంగా వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పరోక్షంగా ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారుల వల్ల ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ఓ కీలక పోలీస్ కమిషనర్ శాంతి భద్రతలను పర్యవేక్షించడం మానేసి కేవలం భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని విమర్శించారు. మరికొందరు అధికారులు నిజాయితీగా పనిచేయడమేమో కానీ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా అర్ధరాత్రి వేళలో ఇన్వెస్టిగేషన్ చేయమని, అరెస్టులు చేయాలని ఆదేశించారని, కానీ ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహానికి పోయి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చారని మధు యాష్కి మండిపడ్డారంటూ ఇది లోపల ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేటప్పటికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు బయట మాత్రం ఇట్లాంటి ముచ్చట్లు చెప్తారు. ఏమని? మేము చెప్పలేదు, మాకు ఎరకలేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళే అత్యుత్సాహంతో చేస్తున్నారని వాళ్ళని బదనాం చేస్తారు. కానీ మీ దగ్గర మార్కులు కొట్టేయడానికి వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడానికి, అట్లే వాళ్ళు ప్రమోషన్లకో దానికో దీనికో రేపు పొద్దుగల ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి మీ ఇంట్రెస్ట్లను కాపాడడానికి పనిచేస్తారు. అందుకోసానికే కాంగ్రెస్ కండవాలు కప్పుకోరు అయిపోతుందని చెప్పి హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. అసలు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ప్రజల కోసం పనిచేస్తున్నావా లేకపోతే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా? ప్రభుత్వ అధికారి అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి పనిచేస్తూ ఉన్నావా అని చెప్పి డైరెక్ట్గా హరీష్ రావు అన్న మాటలు మనం గతంలో చాలాసార్లు చూసినాం. అయితే ఇక్కడ ఇగో పబ్లిసిటీ కోసం అధికారులు పనిచేయొద్దని హితవు పలికారు. పైగా ఇగో పోలీస్ అధికారులు డ్రగ్స్ పెడలర్లకు ఫ్రెండ్లీగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు చేశారు కొందరు పోలీస్ అధికారులట. హెడ్లైన్స్లో రావడానికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అర్ధరాత్రి అరెస్టులతో వార్తల్లో హైలైట్ కావాలని చూస్తున్నారు విమర్శించారు. ఎవరిని అరెస్ట్ చేసినా ప్రొసీజర్ ప్రకారమే చేయాలని సూచించారు. కానీ ఓ కమిషనర్ అమాయకులపై ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. ఏ కేసు అయినా ఏ విచారణ అయినా సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని చెప్తున్నారని, కానీ కొందరు అధికారులు ఇన్వెస్టిగేషన్ అంటే అర్ధరాత్రి అరెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే మంచిదని హితవు పలికారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా యాష్కి గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఆయన పార్టీ మారాలనుకుంటే కేసీఆర్ హయాంలోనే మారేవారని, ఇప్పుడు పార్టీ మారతారని అనుకోవడం అవివేకమని చెప్పారు. ఒక దశలో పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమించాలని భావించిందని వెల్లడించారు. సీనియర్లకు పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే పనిచేస్తారని చెప్పారు. అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పోయేలా పార్టీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులపైన ఉన్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పార్టీని సమన్వయం చేయడానికి సమన్వయ కమిటీ
కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే కుదరదని, వారు పాత కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు చేయడం మానేసి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని సూచించారని చెప్పి మొత్తానికైతే మధు యాష్కి అయితే బాంబు వేల్చిండు. ఇది ఏడుకెళ్ళి ఏడుకోతుందో తెలియదు, చివరికి ఎవరి కొంప ఆర్పుతుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటా అంటే పోలీసులు అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని చెప్తూనే దాని వెనకాల ప్రభుత్వాన్ని బదనాం కూడా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని కూడా ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇట్లాంటి ధోరణితో లేరు, ఆలోచనతో లేరు అని చెప్పి అవతలకి స్ఫురణకు వచ్చేలాగా, అంటే నిజమేనేమో అని ఐడియా వచ్చేలాగా, అసలు ఐడియా లేనోడు కూడా ఐడియా వచ్చేలాగా మధు యాష్కి ప్రవర్తిస్తూ ఉన్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.